చేయించుకున్నటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీడా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణాం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాస గోవింద గోవింద, వెంకటేశ గోవింద గోవింద. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పానిభ్యాం స్వయం దర్శయన్
శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయా సాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభుః. అనంత చరణాలతో ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి దివి నుంచి భువికి దిగివచ్చిన దేవపారిజాతమైన శ్రీయపతి శ్రీమన్నారాయణుడు తిరుమలవాసుడు అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడు ఆ దేవదేవుని యొక్క దివ్య శ్రీచరణాల చెంత అనంతమైన కాలం ఒక బుద్భుదం అవుతోంది. అలాంటి అపరిమితమైన ఆ దేవదేవుని యొక్క దివ్య శక్తిని మనం గ్రహించడానికి అల్పమైన బుద్ధి, అల్పమైన మనస్సు కలిగినటువంటి వారం. అందువల్లనే శ్రీ మహాలక్ష్మి ఆ వైకుంఠ నారాయణుణ్ణి అక్కడి నుంచి ఇక్కడకు తీసుకురావడం జరిగింది. బ్రహ్మ భూర్భవస్వరమస్యాం సుదోస్యో నారాయణస్య శ్రీపదేశోత్తమస్య శ్రీభూనీలాసమేధస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండితపరివేశనాశ్రోత్తంద్రవశుద్ధం శాంతత్వం స పుణ్యావాచకర్మ ఋష్యే ఆదౌ నిర్విఘ్నసమాప్తం విశ్వక్సేనారాధనం తదంగపుర్వే కలశారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశమాన్ సరసరిసూర్దేశు అభాభిరణన్ పరివాదేశ్యే గృహం సర్గం శర్మ ఇదమాపశివాశుధమా శాంతా శాంతమా శుభాశుధమా పోదా పోదమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతాం దర్శా పోద బ్రహ్మ పవిత్రేణ పోదా సూర్యసరస్వై ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపాప పశువాపో నమాభోం ద్వాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిషాపో జ్యోతివిషాపో యజువిషాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భస్వరాపోం అస్మిన్ కుంభే గంగా సిద్ధినావాహయామి. ఏతే శతం వర్ణే సహస్రం విజ్ఞాపాశావిదా పుత్ర తేభ్యో నంద్రస్యతాద్ విష్ణుర్ష్వే దేవాముంచంతమతశ్చ వరుణమావాహయామి భ్రేషమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్ముదావాహయామి. వరుణాన్మః వరుణస్య ఇదమాసనం వరుణాన్మః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచం సమర్పయామి. ఏతే ప్లతస్త్రాత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధదోపదీపాలంకారార్థాః ఇమేక్షదా సర్వోపచారాः. వరుణాన్మః సర్వోపచారార్థం క్షితాన్ సమర్పయామి. సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం సతం సర్వమంగళదాయిన కరిష్యమాన సకర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్రసంనుతం జ్ఞాప్తిం సంకేతం షోష్పదవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముచ్యేదే ఆగ్నేయాస్మాద్రామేత్తాషేదాత్తం యథోత్సంభవ వైరాజంతే సతనిదత్తం ప్రేక్షాం దిశావిధానామనాది రామేష్టాన్ దందాన్ దాతోం భూ పద్మాకరణ విశ్వక్సేనమావాయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తత్నీం సూత్రదీమావాహయామి వామేజ్యామావాహయామి తత్తత్నిసక్సేన సేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణా తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ సువర్భారస్య. విశ్వక్సేన సపూజనం భగవద్భిరజ్ఞాతః పుణ్య పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేహ శుభాన్ వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వందనతో విష్ణుర్చక్రమే పృథివ్యాः సప్తధామభిः ఇదం విష్ణుర్చక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి వసుదేదో ఆవృతాని వసుసి ఇంద్రస్యజసఖాః తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివి వచక్షురాతతం తద్విప్రాసో వన్యవోజార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రోణసరస్య ద్రవిణోదా సరస్సప్రేం సదే ద్రవిణోదా వీరద్విషణ్ణో ద్రవిణోధారాः స్థితిర్ఘమాయుः యత్పుణ్యం నక్షత్రం తద్వత్కరుత భవిషం యదా వై సూర్యవదేతి అత నక్షత్రం నేతి యావత్ తత్సూర్యగచ్చేతి అత్ర ధన్యం పశ్యేతి తావత్ యత్కార్యే స్యాత్ పుణ్యాః యవకృతే. ఓం భూద్విరక్తిష్టాయాం స్యాం శ్రీనివాస స్వామి వైవాహికోత్సకర్మాంగం
తండ్రిలా పరివశ్రాశ్రోత్తంత్రం శాంతత్వం సపుణ్యావాచమణి పుణ్యాం భ్రంతోహ భ్రంత పుణ్యాం కర్మణోస్తు కర్మణ పుణ్యాం భ్రంతోహ భ్రంత పుణ్యాం కర్మణోస్తు కర్మణ పుణ్యాం భ్రంతోహ భ్రంత పుణ్యాం కర్మణోస్తు స్వస్తి నీంద్రోర్ధస్వాస్తన పూషాశ్వేదా స్వస్తి నస్తాక్షరిష్ణేమి స్వస్తి న బృహస్పతి దాతు ఓం భూ అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిలా పరివశ్రాశ్రోత్తంత్రం శాంతత్వం స పుణ్యావాచమణి స్వస్తిం భ్రంతోహ భ్రంత కర్మణే స్వస్తి कर्मण स्वस्तिं ब्रह्मतः ब्रह्म कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं ब्रह्मतः ब्रह्म कर्मणे स्वस्ति वृद्ध्यास्मव्यनं स्वां सद्यां तन्देवमित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषावृध्यन्तः शतञ्जीयं सदस्वीराः ओं भूतिविरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सण्डिल परिवेशनाश्रुतन्त्रविशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणे वृद्धिं ब्रह्मतः ब्रह्मतो कर्मर्ददां कर्मणर्धिं ब्रह्मतः ब्रह्म कर्मर्ददां कर्मणर्धिं ब्रह्मतः ब्रह्म कर्मर्ददां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामयोभोस्थान ऊर्जेदादन महेरण चक्षुषे योपस्वतमार्दस्तस्य भार्यतेन उषधीरिव मात्रः तस्मारङ्गमावो शिक्ष्या जन्मधा आपो जनेधाजनः हिरण्यवर्णास्यः पावकायः जातः कस्य वजाः सुन्दरः अग्नियागर्भन्धद्रैविरूपास्तानापसग्स्याना भवन्तु पवमानस्वर्जिनः पवित्रेण विजर्हिणिः यः पोता समनात्मा पुनन्तमादिवजनाः पुनन्तमनवधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृमृणु येन देवाः पवित्रेण आत्मानं पुनदेस्ताः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं यतोऽद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनिधि सहमा पुनातु सोमस्वस्त्यावरुणस्तमीच्याः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदामोर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञपतये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः वोर्धञ्जगातुभेषणं शन्नो अस्तुद्विपदेः शञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः प्राच्याहान्ति देवार्तिजा मार्जयन्तां दक्षिणाजान्ति स्मासाः पुत्रा मार्जयन्तां पदीच्यान्ति शिखरा पशुवा मार्जयन्तां उदीहीच्यान्तिषा भोषदयो वनस्पति अमार्जयन्तां मूर्धायाम् इति यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यो मार्जयन्तां वास्तोऽस्पदे प्रजानि यस्मान् स्वावेश्वानमिव वनः यत्ते महे प्रजन्नाशस्वचन्ने दत्तपदे शञ्चतुष्पदे वास्तोऽस्पदे शग्म्यासं सदाते सक्षेमहि सैरण्यागातमत्याः आवः क्षेमोदयगरन्नो यूयं पादस्तस्तभिः सदानः अमीवः वास्तोऽस्पदे विश्वारोपाण्याभिषन्ने सखा सेवेदिनः अनोरणीयान् महतामहीयान् आत्मा गुहायान् नितोऽस्यन्तो तमः कृतं पश्यति वीतशोको धातुः प्रसादाहान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन् सप्ताः सप्तार्चः समितः सप्तजिह्वाः सप्त इमे लोकाः चरन्ति प्राणाः गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्राग्रे सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधया रसाः स्थितेनेषु भूत तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां सेनो गृध्रानागस्वैतर्वणानागस्सोमः पवित्र मत्येतिरे भन्ने अजामेकां लोहितशुक्लकृष्णां बह्वीः प्रजां जनयन्तीं स्वरूपां वरुणान्महाविशक्षणान्मः पुनः पाद्याचं समर्पयामि वरुणान्महाविशक्षणान्मः यथाभासाः गुडाभारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि वरुणान्महाविशक्षणान्मः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద. జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సకల లోక సంరక్షణ కోసం ఉభయ విభూతి నాయకుడైనటువంటి స్వామి ఆ వైకుంఠం నుంచి భక్తజన సంరక్షణ కోసం దిగి వస్తే ఈ వెంకటాచల క్షేత్రంలో ఆ దేవదేవుణ్ణి దర్శించడానికి తహతహలాడిపోయారు బ్రహ్మాది దేవతలు. ఈ వెంకటాచలంలో ఒక పెద్ద పర్వతం మీద ఉన్నటువంటి శిల మీద ఒక మహాపురుషుడు కూర్చొని ఉంటే అక్కడికి వెళ్ళి చూశారు. ఈయనని చూడగానే అంతర్ధానమయ్యారట. మళ్ళా స్వామి పుష్కరిణి తీరానికి వచ్చారు బ్రహ్మాది దేవతలంతా.
ఆ వైకుంఠ నారాయణుడు ఇక్కడ లేడు ఆయన అని దేవతలు అక్కడ దూతలు కొందరు చెబితే ఇక్కడికి వచ్చారు అని మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. అలా దేవతలకు కూడా దుర్లభుడైనటువంటి స్వామి అగస్త్యాభ్యర్థిత నీక అశేష జన దుర్లభాయ నమః అని చదువుతాం మనం. శ్రీవారి నామాలలో అగస్త్యాది మహర్ష్యాదులు, శంఖన మహారాజు, బ్రహ్మాది దేవతలు, దశరథ మహారాజు ఇంతమంది ప్రార్థనలు చేస్తే అర్చారూపాన్ని ధరించాడు. మనం అర్పించే అర్చనలని నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, ఇలాగ సంవత్సరోత్సవ, శ్రద్ధోత్సవ, ఇలాగ రకరకాల ఉత్సవాలు చెప్పారు. ఈ ఉత్సవాలన్నిటిలో పాల్గొంటారు శ్రీవారు. సర్వ పాపాని వేం ప్రాహు కటత దాహ ఉచ్యతే సర్వపాపదహో యస్మాత్ వెంకటాచల ఇత్యభూత్ అని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. ఈ కొండకు అడుగు పెడితేనే చాలు, ఇక్కడ ప్రతి అడుగు గోవిందనామంతో అడుగు వేయాలి. దేవతలంతా వృక్షరూపాన్ని, మహర్షాదులంతా పశుపక్షి రూపాల్ని సంతరించుకొని నిరంతరం స్వామి సేవలో ఉంటారట. అరాయికానే వికటే గిరిం గచ్చేది తం విదుః ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల అని అరాయికానే అని ఆరంభమయ్యేటువంటి ఋగ్వేద మంత్రం చేత వర్ణించబడి సాక్షాత్ వేదాత్మకమైనటువంటి ఈ పన్నగాచలం, ఈ కొండ మీద వేంకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రి రీతి శృణుత అని వామన పురాణం చెప్పినట్లుగా అమృతైశ్వర్యాలను కలిగించేటువంటి ఈ కొండ మీద చేసే ప్రతి పని కూడా విశేషమైన ఫలాన్నిస్తుంది. అత్యంత ప్రియమైనటువంటి ఈ తిరుకల్యాణ మహోత్సవం శ్రీవారికి, భక్తులకు కూడా అమందమైన ఆనందాన్ని కలిగిస్తోంది. అందుకనే అక్కడ బ్రహ్మాది దేవతలను ఆహ్వానించారు. ఇప్పుడు రక్షా సమర్పణ చేయబోతూ ఆదిశేషుని నాగరాజ మావాహయామి, సహస్రేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రతిదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదం ఆచమనం సమర్ప్యామి. యతప్రతస్త్రాత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమేక్షతా సర్వోపచారాః. హరి ఓం. స్వస్తి నః వేదామిశ్వనాభగ స్వస్తి దేవేదన్నరుణః స్వస్తి పూషాం సర్వదాతనః స్వస్తి ద్యావాః పృథివీషు చేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహై సోమం స్వస్తి భువనస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో భవంతనః విశ్వేః దేవానోః అద్య స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః స్వస్తేః దేవాః వంతృవः స్వస్తేః స్వస్తినోర్ద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్యేరేవతి స్వస్తి నైంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తినోః ఇతే కృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టినేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యసో నామ వారుహేమ అంహోం చ మాంగిరా సంజయం చ స్వస్త్యాః త్రేయం మనసాక్షం ప్రేతపాని శరణం ప్రపద్యే సుసం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. జగద్రక్షక గోవిందా గోవిందా, వేదరక్షక గోవిందా గోవిందా. సనాతన ధర్మాన్ని నిరంతరం సంరక్షించేటువంటి స్వామి ఏషధర్మ సనాతన అని అంటాడు. అడుగడుగునా మనకు రామాయణ మహాభారతాలలో మనం పాటించేటువంటి ఆ ధర్మ ఆచరణకు సనాతన ధర్మమని పేరు. ఋషుల చేత చక్కగా దర్శించబడి వారి ద్వారా ప్రకటితమైంది కనుక ఆర్షధర్మం అన్నారు. అలాంటి ఆ ఋషులలో మహానుభావులు విఘ్నో మహర్షి ఈ భగవద్ ఆరాధన చంద్రికలనంతటనని విలయింపచేశాడు. అటు ఆ విఘ్నోముని శ్రీమన్నారాయణుని హృదయ కమలం నుంచి ఆవిర్భవించినటువంటి వారు. ఆ దేవదేవుడే స్వయంగా ఆయనకు అన్ని విశేషాలను ఉపదేశించాడు.
ఆయన ద్వారా భగవంతుని ద్వారా నారాయణుని ద్వారా ప్రకటితమై 3.5 కోట్ల శ్లోకాలతో ఉపదేశిస్తే ఆచార్యుల వారు సార్ధ కోటి అంటే 1.5 కోట్ల శ్లోకాలతో ఆయన అవలోడనం చేసి భృగువత్రి మరీచి కశ్యపులు తన శిష్యులకు ఉపదేశిస్తే దాన్ని అనుసరించి ఆ మరీచి ప్రోక్తమైన విధానంతో నిరంతరం కూడా ఆ భగవద్ ఆరాధన చేయడం ఆ స్వామి మనకు ఒక గొప్ప సూచన ఇస్తున్నాడు. ఏమిటది? తన పాదాలని ఆశ్రయించిన వారికి మీ ఈ లోకంలో ఉండేటువంటి సమస్త సమస్యలు అనే సముద్రం, ఆ సముద్రం మోకాల్లోతే వస్తుంది. ఇదిగో నా చక్రం శంఖం శాంగం అనేటువంటి ఆయుధం అంతర్ధానమై ఉంటుంది. ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వస్తుంది. కౌమోదకి నందకం అనేటువంటి ఖడ్గం, వైజయంతిమాల, ఇలా పంచాయుధాలతో నిరంతరం కూడా భక్తరక్షణతో సిద్ధంగా ఉంటాను. అందువల్లనే స్వామిని మహర్షాదులు నిరంతరం స్తుతిస్తారు. సర్వజ్ఞోపి విశ్వేశ సదా కారుణికోపి సన్ సంసారసార వాహిత్వాతి రక్ష్యాపేక్షామపేక్షతే. లోకరీతిని అనుసరించి వేడిన వారి కోర్కెలు ఈడేర్చడమే వ్రతంగా పెట్టుకున్న కల్పవృక్షమాయన. అయితే ఇక్కడ ఒక చట్టం ఉంటుంది కదా, అడిగిన వాడికి ఇవ్వాలి. అడగకపోతే అమ్మైనా మన ఆకలిని మన బాధని గుర్తిస్తుందా? అమ్మ గుర్తిస్తుంది. అలాంటి అమ్మలకు ఆ శక్తినిచ్చేటువంటి ఆ దేవదేవుడు ఎంతటి భక్తులైనా తనను వేడుకోవాలని వ్యాజమాత్రంగా అయినా కోరుకుంటాడు. అభిమతాధిక దాన రసికుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నిర్బంధంగా విధింపడు ప్రార్థనను. రక్షణీయుడైన నరుడు తన బాధ్యతను గుర్తించాలి అని ఆయన సంకల్పం. ఎలాగా? అందుకనే జ్ఞానశక్త్యాది సంపన్నులకే సాధ్యమైనటువంటి కొన్ని విశేషాలను సాధారణమైనటువంటి వారికి కూడా ధ్యాయం కృతే యజన్ యజ్ఞై త్రేతాయాం ద్వాపరే అర్చయన్ యదా పునోతి తదా పునోతి కలౌ సంకీర్త్య కేశవం. కృతయుగంలో ఈ స్వామి అనుగ్రహం పొందాలి అనంటే ధ్యానం తపస్సు చేయాలి. త్రేతాయుగంలో బహుధన క్లేశ సాధ్యమైన యజ్ఞానుష్ఠానం చేస్తారు. ద్వాపర యుగంలో అన్నీ ఆ అర్చన సంబంధమైనవన్నీ సమకూర్చుకొని అర్చనా కైంకర్యాదులు చేయాలి. ఇవన్నీ కూడా ఈ స్థానాలలో జరుగుతూ ఉన్న ఈ కలియుగంలో చేయలేనటువంటి వారు చేసేవారు చేస్తారు, చేయలేనటువంటి వారు అర్భకులు అస్మదాదులు ఏం చేయాలి? అచ్యుత గోవింద నారాయణ ముకుంద అని ఆ శరణాగతి చేసి నీవేనయ్యా నాకు దిక్కు అని హరియను 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాభ హరిని నామ మహత్వము హరి హరి పొగడంగవసమే హరి శ్రీకృష్ణ కృష్ణ అని ఆర్తితో అంటే చాలట. అందుకనే కలిసాధు అని అన్నారు. కలి చాలా మంచిది, కష్టపెట్టదు అని. ఇదేమిటయ్యా మీరు ఇలాగ చెప్తారంటారేమో, నేను చెప్పేది కాదు, ఇది వ్యాసుల వారు చెప్పిన మాట. కలి చాలా సులభమైనటువంటిది. లఘుతర ఉపాయంతో గురుతర ప్రయోజనం అంటే చిన్న ఉపాయంతో ఏమిటది? నామస్మరణ, గోవింద కృష్ణ వాసుదేవ అని మనం భూనభోంతరాలు దద్దరిల్లేట్లుగా ఉచ్చైర్భాషాతు కీర్తనం గోవింద నారాయణ ముకుంద మాధవ అని అలాగ నోరారా పిలిస్తే చాలట. అది పిలవాలంటే ఆయన గుణాలు తెలియాలి, ఆయన స్వరూపం తెలియాలి. అందుకనే ఆ భగవద్ ఆరాధన నిరంతరం మన గృహాలలో చేస్తే ఆ గృహాలకు శోభ కలుగుతోంది. ఆవు నేతితో దీపారాధన చేసి 2 పుష్పాలు వేసి అలాగ నీరాజనాన్ని సమర్పించి కృష్ణ గోవింద మాధవ అంటే చాలు. గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని వైఖానస భగవత్శాస్త్రంలో
ఆచార్యుల వారు విఘనస స్వామి మహర్షి ఆయన సులభమైన ఉపాయం మన కోసం సృష్టి ఆరంభంలో మొదటి స్వయంభువ మనోహకాలే యుగాదౌ శుక్లవత్సరే అని ఆ నైమిశారణ్యానికి విచ్చేసి ఈ భగవద్ ఆరాధన విధానాలని మనకు చూపించారు. ఎలాగ చేయలేని వారు కూడా ఉంటారు కదా, మరి వారి పరిస్థితి ఏమిటి? అందుకోసమే ఆలయం పుట్టింది. ఆలయంలో అర్చక స్వామి నిరంతరం ఆ దేవదేవునికి ఆయన హృదయంలో నిలిచినటువంటి పట్టపు రాణి ఆ శ్రీ మహాలక్ష్మి, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యాన్నిచ్చేటువంటి ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానాన్నిచ్చే సంతానలక్ష్మి, విజయాన్ని ఇస్తోంది మనకు విజయలక్ష్మి, విద్యా జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ఇలాగా భార్గవి, లోకమాత, జగజ్జనని, నారాయణుని యొక్క వక్షస్థలవాసిని, వరలక్ష్మి, ఇలాంటి ఆ అమ్మను ఆరాధిస్తే మొదటిగా భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అంటారు భగవద్ రామానుజాచార్య స్వామి. మొదటగా అమ్మని అర్చించి అనంతరం ఆమె సఖి అయినటువంటి భూమహాలక్ష్మి, ఆ భూదేవి ఓర్పుకి ప్రతీక. ఒక ఆమెమో సంపదని ప్రసాదిస్తోందా, మరొక ఆమెమో జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది, ఓర్పుని అనుగ్రహిస్తోంది. ఈ భూమి లేకపోతే మనం ఎక్కడ ఉంటాము? అందువలనే భూమిని మహావిష్ణువు యొక్క పత్నిగా చెప్పడం జరుగుతోంది. జ్ఞానప్రసారం చేస్తోంది. జ్ఞానానికి మూలమైనటువంటి ఆ వేదం మనకు చక్కగా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ చతుర్వేదాలు ఆ వేద వాన్మయాన్ని అధ్యయనం చేసే శక్తినిస్తోంది. అమ్మా అటు శ్రీదేవికి భూదేవికి కూడా రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. ఋగ్వేదానికి 21 శాఖలు, శాఖల భాష్కల ఆశ్వలాయన శాంఖాయన మాండుకేయ శాఖలు చరణ వ్యూహంలో చెప్తారు. సాధ్యాయన ఔదుంబర శాఖలు, ఇలాగ కృష్ణ యజుర్వేదానికి 86 శాఖలు, అలాగనే శుక్ల యజుర్వేదానికి 15, సామవేదానికి 1000 శాఖలు అని సహస్రవర్త్మ సామవేద అని పతంజలి మహర్షి అంటారు చరణ వ్యూహ పరిశిష్టంలో. అలాగా అధర్వణ వేదానికి 9, 1180 శాఖలతో ఉన్న వేద వాన్మయం అంతా కూడా చక్కగా మనకు ఆ పరమాత్మ తత్వాన్ని ప్రబోధిస్తోంది. అటు వేదాధ్యయనం చేసి ఆ వేద మంత్రాల ద్వారా ఋకేజుస్సామ చతుర్వేదోద్భవై మంత్రై అని అన్నారు. 4 వేదాలలో ఉన్న మంత్రాలతో భగవంతుని ఎలాగా ఆరాధించాలి అనేది విఘనో మహర్షి చెప్పిన మార్గంలో అర్చక స్వామి చక్కగా 12 ఊర్ధ్వపుండ్రధారులై దీక్షా వస్త్రాలంకృతులై ఆలయంలో ఉన్నప్పుడు మనం ఎలాగ వినయ వినమ్ర భావంతో ఉండాలి. ఇదన్నీ కూడా మనం ఇప్పుడు కనులారా దర్శించాం. భగవద్ ఆరాధన చేయడం చేత, భగవన్ నామస్మరణ చేయడం చేత, భగవత్ కథాశ్రవణం చేయడం చేత మనలో సాత్విక ప్రవృత్తి ఆఘార హోమకర్మ ఋష్యే ఓం యతోన్వింద్రం స్వాహాం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ వృద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ మోక్తు మయి దేవాద్రే నమాజంతా మయ్యాశీరస్తు మయి దేవూతి మహీ జంతవ్యాన్ హవ్యాగోత సత్యామన సౌమ్యాస్తు ఏ నామానిగాహం కథమర్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి. ఉద్ధ్వన్యమానమస్యామేధ్యాపాప్మాన్ మజమానస్యంతు శివానస్యంతు పదశ్చన్నా మాతా పృథివీ జాతవేద భువనశ్రేదైహిం చదవసోజనిషదేః అగ్నిమశ్వత్థాధవ్యవాగం శమీగర్భాత్ ప్రజానన్ ఐదేని మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవేత ప్రసవ బ్రహ్మజ్ఞానం ప్రసాదిమస్రచ వేనావః సబుద్ధ్యామాసవిష్టాశ్చానుమత శివ బ్రహ్మాండమావాహయామి ప్రజాతిమావాహయామి ప్రధానమావాహయామి
हिरण्यगर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुगुं सोमार्वन्तमासु सोमो वीरं कर्मणि दातु साधन्यमित्थकं सभे मितस्त्राणं यदा तस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावद्येतन्नागस्यविष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुधा मित्रलोकस्तत्रेवं यज्ञमजमाञ्चदेहि ओम प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावद्येतन्नागस्यविष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुधा मित्रलोकस्तत्रेवं यज्ञं यजमानञ्चदेहि ओम प्रोक्ष पवित्रेः स्थ वैष्णव्यस्थ अग्नेः स्थ वायुभूतेस्थ विष्णोर्मनसा भूतेस्थ यज्ञस्थ पावनेस्थः परसरस पवित्रेः स्थ वैष्णव्य देवसवितपसवनात्तच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्विः विष्णवे नमः विष्णोऽस्तु बोसि ब्रह्मण्णप प्रणेष्यामि यजमानवातं भिक्षा प्रणयज्ञं देवतावद्येतन्नागस्यविष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुधा मित्रलोकस्तत्रेवं यज्ञं यजमानञ्चदेहि ओम प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातं भिक्षा प्रणयज्ञं देवतावद्येतन्नागस्यविष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुधा मित्रलोकस्तत्रेवं यज्ञं यजमानञ्चदेहि ओम प्रणय को वः प्रणयदो स प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं संसाधयन्तनः दक्ष प्रणयदो ब्राह्मण तीर्थेन प्रजातिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्नि सोमावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इंद्रमावाहयामि वसुनावाहयामि मर्तमावाहयामि रुद्राणावाहयामि अपावस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि ऐत्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षस्वामावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपान्द्राष्टनपाग्नेष्टनपा सोमाष्टनपाग्नेष्टनपा सोमाष्टनपाग्निशोमाभ्याञ्जष्टनपामि प्रजापतिष्ठनपा ब्रह्मणेष्टनपा इन्द्राष्टनपा सुभ्याष्टनपा मरुद्भ्याष्टनपामि रुद्रेभ्यष्टनपामि अपापस्पृश्य ओम श्री महाविष्णवेष्टनपा मित्राष्टनपा मृणाष्टनपामि आदित्येभ्यष्टनपां सुभ्याञ्जष्टनपां पुष्णेष्टनपां कक्षाष्टनपामि कक्षदेव सोमाष्टनपामि औपासनयज्ञाष्टनपामि यज्ञदिश्वेभ्यो देवेभ्योष्टनपामि सर्वदेवेभ्योष्टनपामि आज्यन्त्रिप्रतिश्रयामि चरन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिदति स्वाहा अमृतं समारंसि अन्ततं रक्षान्तर्धारादयः प्रतिष्ठा रक्ष प्रतिष्ठारादयः चिक्विस्वाम्ना तच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वे स्वाहा वाक्पतिस्वाम्ना तच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वे स्वाहा देवस्तासवदाप्ना तच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वे स्वाहा कर्तुम्पूर्णवा समिदौ गृहीत्वा मूलाग्राभ्यङ्गतस्पृशित्वा अध्यच्च अक्षता जर्भिर्मामे शतं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च अद्भुतं च निर्भुतं च समुद्राख्यं सञ्जान्तश्च वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सहोदसे नमः वीरप्रेसे नमः पङ्क्तिरासे नमः विसत्प्रिये नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः इतेन मनिस्वा हनुमतेन मनिस्वा सरस्तेन मनिस्वा दिहुदप्सुवा षष्टिसहस्राणि तमक्षमर्भतमानया अन्त्यद्मात्मा जातवेदस्तेनेतस्य वदे जयद्वदे जास्मान् प्रजापशुब्दमोत्सेनान्नाद्येन समेध्या अस्मिन् औपासनाग्निकुण्डे ब्रह्मन् समिद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा प्रजापतये स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यां स्वाहा इक्तवाजातवेदपरस्तादग्ने धर्मक्रियवाणमिदेतम् तं विषग्भे शासकत्ता त्वयागाश्वान् पुषात्सनेम स्वाहा यादृश्य निबद्धहं विदृणीयति तान्तावत्सारयमहग् स्वाहा सकम्राधिन्ये देव्यै स्वाहा प्रसादिन्ये देव्यै स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा सत्येन त्वाभिहारयां दस्ते पक्षीया अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपापस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा असिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव समाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञेदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्यां सर्वं सावित्र्याग्रहित्वाभ्यागतिर्ज्योति ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा ऐते नमः स्थाः नमते नमः स्थाः सरस्ते नमः स्थाः देवदेवताप्रासावीः ओम भूतिमुरक्षायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं
అతో దేవాది వైష్ణవం హోష్యే తేన్ మనుస్వా నుతేన్ మనుస్వా సరస్తేన్ మనుస్వా దేవే తప్సవా ఓం అతో దేవాహ మంత్రద విష్ణు చక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాహ ఇదం విష్ణు చక్రమే త్రేధాని దేవదం సమూఢం స్వాహం శ్రే స్వాహ త్రీణి పదాభ చక్రమే విష్ణు గోపాదాభ్య తదో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణు కర్మాన్ పశ్యేతో ప్రధాన్ వస్తి ఇంద్రసేజసఖా స్వాహ తద్విష్ణో పరమం పదం సదా సూర్య దివ్య వచక్షరాదగ్గ స్వాహ తద్విప్రాసో పుణ్యవోజార్ధ్రవాగం దశమిందదే విష్ణోర్జిత్రం పదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవదేవత ప్రాసావీ. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు
परिपूर्णं शास्त्रकल्लोलसङ्कलं विष्णुभक्तिदकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमाणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजवायु आकाशाहङ्कारमहदव्यक्ताख्य सप्तावरणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानां मधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणाम्निमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्तसार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डिशुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सन्दमती गन्धवत्सलकावती यशोवती इत्यष्टदेवपुरी विराजिते इन्द्राग्नियवनिरुतिवर्णवायुकुबेरेशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकचलवलयिते लवणेक्षुस्वरासर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुचक्रौञ्च सकदान्मलिपुष्कराकाख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयसह्यदृक्तमदृक्तमद्विन्दपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिंपुरुषहारी लाभृतभद्राश्वकेतुकमालकरमणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरहाकार 50 विस्तीर्ण भूमण्डले लक्षजोजन विस्तीर्ण जम्बोद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि सम्भूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराहक्षेत्रे मम अनेकजन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहस्यप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीवाकलोहि ददामा सिंहादवकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलय सूर्यमण्डलपर्यन्तं कतराशीर्वसहस्रावसाने एकैकतिलापग्रहणक्रमेण सर्वराष्ट्रसंहितकाले श्रीहरिलोके निवासिध्यर्थं त्रीणीकृत अग्निष्टोमद्राप्ताप्तर्यामशान्तमनवाजवेयपौण्डरीकाश्वमेधादि शतक्रतु पुण्यफलाभात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्याम्यर्चावतारस्वरूपरुणाैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यविशिष्टादिभिः युक्तग्धा कन्यादानकल्पवक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो अतिवशादि उत्पत्तिस्थितिलय कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशरणः पुत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्मण सकलवेदाध्यायिनीं भार्गवच्यवनाप्लवान और्ववैदुल पञ्चार्षे प्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना संसेविता
పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థలనివాసినీం అనంతగుణాత్మ్యాం భృగసంకల్పతనయాం భార్గవీం ఉత్తరఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి. ఋగ్యజుస్సామధర్వణ సకలవేదాధ్యాయినీం కాశ్యపావత్సారణేధ్రత్రయార్షే ప్రదానిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీభూదేవీ నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. కన్యాదానసుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద, నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. ఊర్ధ్వౌ హస్తౌ యదీయౌ సురరిపుదలనే బిభ్రతౌ శంఖచక్రే సేవ్యావంఘ్రీ స్వకీయామభిదధదధలో దక్షిణో యస్య పాణిః తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతామూరుగో వామపాణిః. శ్రీవత్సాంకశ్చ లక్ష్మీర్యదురశిలసతస్తం భజే వెంకటేశం. అదిగో స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని చక్కగా మనం పొందటానికి ఆ వైకుంఠం నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి ఆ పెరియ పిరాట్టి మహాలక్ష్మి ఆ శ్రీదేవికి భూదేవికి సమర్పణ చేయబోయే మాంగళ్యాదులని చక్కగా అభిషేకం చేశారు అర్చక స్వామి. సకల జీవ సంరక్షణ కోసం ఆ సర్వేశ్వరుడు దిగి వచ్చాడు. ఆ అమ్మ ఆమె అలిగినది అని తపస్సు చేశాడు. భార్యాభర్తల మధ్య అలకలు ఉండటం, మరలా సర్దుబాటు చేసుకోవడం, ఇదే కదా కుటుంబ జీవనం. భార్యాభర్తలంటే అలక లేకుండా ఉంటారా? సంతోషంతో, ప్రణయ కలహంతో అనేక విధాలుగా వారు ప్రవర్తిస్తూ మంచి సంతానాన్ని పొంది ఆ కుటుంబ విలువలతో సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం పొందేట్టుగా చేస్తారు. ఇక్కడ స్వామి కూడా ఊర్ధ్వప్రసారితాలైన 2 కరాలు సురారులను దునుమాడే శంఖచక్రాలని ధరించాయి. అధోముఖంగా ఆ దక్షిణ హస్తం తన పాదార విందాలే సేవింపదగినవి అని తెలియజేస్తున్నాయి. ఊరువుల మీద ఉంచిన ఎడమ చేయి తన్ను ఆశ్రయించిన వారికి సంసార సముద్రం ఇంతే అని సూచిస్తోంది. ఏ పురుషోత్తముని వక్షస్థలంలో శ్రీవత్సమనేటువంటి ఆ పుట్టుమత్స లక్ష్మీదేవి విలసిల్లడం సాక్షాత్కరించుకుంటున్నామో అట్టి వెంకటపతిని చక్కగా మనం భజించాలి. అదిగో ఆ మాంగళ్యాలు సమస్త స్త్రీ జాతికి సకల శుభాలను ప్రసాదిస్తాయి. మనకు ఉన్నటువంటి పురాణాలలో వరాహ పద్మ గారుడ హరివంశ బ్రహ్మాండ మార్కండేయ వామన బ్రహ్మోత్తర ఖండ స్కాంద ఆదిత్య భవిష్యోత్తర పురాణాలు 12 పురాణాలు 156 అధ్యాయాలలో 10,362 శ్లోకాలలో ఆ దేవదేవుని దివ్య వైభవాన్ని వ్యాసుల వారు అద్భుతంగా వర్ణన చేస్తారు. అట్టి ఆ పురుషోత్తముని స్వరూపం ఎవరికి తెలుస్తోంది? సంపూర్ణంగా ఎవరికీ తెలియదు. అందువల్లనే మనకందరికీ కూడా అట్టి అమ్మ, ఆ నాన్న, ఆ లక్ష్మీనారాయణులే మనకు ప్రధానమైనటువంటి వారు అని ప్రతినిత్యము కూడా ఆ
లక్ష్మీనారాయణులను స్మరించడం చేత, ధ్యానించడం చేత, కీర్తించడం చేత, ఆ కళ్యాణ గుణాలను మననం చేయడం చేత హరిపాదముల ఆశ్రయించవే మనసా, హరిపాదముల ఆశ్రయింపవే అంటారు కవులైన వారు. అలాంటి మహామహిమోపేతుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్య శ్రీచరణాలను ఆశ్రయించటానికి ఈ స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం వల్ల మనకు చక్కగా ఆ స్వామి అనుగ్రహం కలుగుతోంది అని, అందువలనే ప్రతి నిత్యము కూడా సకల లోక సంరక్షణ కోసం అవతరించినటువంటి స్వామిని ఆరాధిస్తూ అభిదిల్లగ్నంలో ఆరంభమవుతోంది. ఒక 100 కుటుంబాలలో 100 కోట్ల కుటుంబాలు ఉంటాయి అని, ఆ 100 కోట్లకు పైబడిన కుటుంబాలన్నీ కూడా సలక్షణంగా, శాస్త్రబద్ధంగా, ధర్మబద్ధంగా ఈ ధర్మ అర్థ కామ మోక్షములకు ప్రయత్నం చేయాలి అని త్రివర్గం అంటారు. ధర్మము, అర్థము, కామము, ఈ 3 కూడా సకల మానవులకు అవసరమైనటువంటివి. ఆ ధర్మాచరణ చేయడం ద్వారా, అందుకనే ఈ సుముహూర్త సమయంలో చక్కగా ఆ స్వామి వైభవాన్ని స్మరించుకోవడానికి మనకు ఒక చక్కని అవకాశం కలుగుతోంది. ఆ స్వామిని మనమంతా స్మరణ చేస్తూ సార్వకామిక భక్త కళ్యాణ మహోత్సవ సమయంలో వివాహ వేద్యాం దేవ్యోర్వైవాహికాఖ్యం కర్మ కరిష్యమాన తదాదవు అని సర్వాభీష్ట సిద్ధి కలిగించేటువంటి ఈ స్వామికి అనేక ఉపచారాల్ని సమర్పిస్తూ స్వామి యొక్క దివ్యానుగ్రహం చేత ఈ అక్షతారోపణతో పూర్తి అయ్యేటువంటి ఈ ప్రక్రియ చాలా విశిష్టమైనటువంటిది. విష్ణు పంచక దినములయందు అంటే శ్రవణ నక్షత్రం, ద్వాదశులు, పూర్ణిమ, అమావాస్యలు, శ్రీపంచకం అని ఉన్నాయి. ఉత్తర శుక్ల కృష్ణ పంచమి తిథులు, పూర్ణిమ, అమావాస్యలలో ఎప్పుడైనా సరే ఈ కళ్యాణోత్సవాన్ని చక్కగా నిర్వహించుకోవచ్చు అని ఆగమ శాస్త్రాలు చక్కగా మనకందరికీ కూడా వెల్లడి చేస్తూ ఉన్నాయి. అట్టి స్వామిని నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్థాసక్త భక్తౌఘరక్షి నివసతి హృదయే మే స్వాంఘ్రి భక్తిన్ వితన్వన్ అని ఆ లక్ష్మీనారాయణులను ఆయన అనుగ్రహం చేత ఆచంద్రార్కమశేష వైశేషికానుభవ సకల సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనంద అభ్యుదయ బ్రహ్మలోకావాప్త్యర్థం 21 సంఖ్యాక ఉభయ వంశోత్తారక షోడశ మహాదానాంతర్వర్తి యథాశక్తి సాలంకృత కన్యాదానయుత పూర్వభాదిని సమాగతమిమం వరం మధుపర్కేన పూజయిష్యే అని చక్కగా ఇందాక స్వామివారిని వరుడుగా ఆహ్వానించి ఆసనాన్ని సమర్పించి ఇప్పుడు ఆ పాదపద్మాలను చక్కగా స్పృశిస్తూ దేవదేవా నీ అనుగ్రహంతో హృదయ కమలంలో నిరంతరం ఉండే స్వామివి కదా అని మాంగళ్య సమర్పణ చేయబోతున్నారు. తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగుం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్తాయాదాస్తం విపరేతనాం శ్రియే జాతశ్రియానిర్యాయ శ్రియంబయోచరదృభ్యో దదాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధామిదద్రౌ మాంగళ్యంతంతనానేన లోకరక్షణహేతవే కంఠే బధ్నామి శుభగే
రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోముఖం రాజానుమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వా జాదాస్తం విపరేతన మాంగళ్యంతంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి పగే రక్షత్వం భువనత్రయం. మాంగళ్యధారణసుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక. మీ చేతలిట్టివని మేమెంచగలమా? చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక. మీ చేతలిట్టివని మేమెంచగలమా? చెక్కులు నొక్కివు నీవు సెలవుల నవ్వీను ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు? చెక్కులు నొక్కివు నీవు సెలవుల నవ్వీను ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు? తొక్కివు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపి. తొక్కివు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపి. పక్కన నీ భావాలు ఏరుపరచగలమా? పక్కన నీ దేవే తపస్వా అగ్నే తపతమో దేవతానగం సోహస్య ప్రజామృతమతివాషాద్ తదేం రాజావరణోని మనతామధేగ్గు స్త్రీపత్రమహనరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాతాంగారభత్య ప్రజామృతమతివాషాద్ తదేం రాజావరణోని మనతామధేగ్గు స్త్రీపత్రమహనరోధాత్ స్వాహా ఇమం మే వర్ణస్సు దేహమద్వాటమడియాత్మామస్సరాచకే స్వాహా తత్వాయాం బ్రహ్మణా వందమానసాచాః స్తేజమానోభిర్భిः అహేడమానో వర్ణయः బోధృం సమానः యుః ప్రమోషే స్వాహా తన్నోऽగ్నివర్ణस्य విద్వాన్ దివశ్చేడవయాశిష్టాः యజుష్టో పండితమస్తోషిజానో విశ్వాద్వేషాం సుప్రముత్యత్స్వాహా తత్వన్నోऽగ్నేమో భవతి నేదిస్యోస్యాప్సోవ్యష్టౌ అవయక్షుణవర్ణం బ్రాణో విహిమృడిం సహోనేది స్వాహా తమగ్నే అయాస్యాసన్మనసాయితः అయాసన్ హవ్యమూషేయానో దేహి వే జగ్గుస్వాహా ఓం భూస్వాహా ఓం భూస్వాహా ఓం స్వస్వాహా ఓం భూర్భువస్వాహ ఐతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూః అతిబృహత్నిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం రాజహోమం హోష్యే ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవితః ప్రసువా ఇమాం రాజాంతి ఆజ్ఞాభగార్యాం ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ శుభ్యంత సంవర్ణాం సదగ్నిరణుమన్యతాం
यन्नार्युबब्रूते अग्नौ राजानः वन्ति दीर्घायुरस्तुरेपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदाजिसा स्वायुषोदोहदेनागुंसेनोत्पर्जन्यस्य सुष्मेण दत्तामुदागुंहनु विश्वावदत्त्वया वयं धारावदन्यायव अधिगाहे महेद्विषः इमां लाजानः पामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निर्मन्यतां यन्नारिबब्रूते अग्नौ लाजानः वन्ति दीर्घायुरस्तुरेपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदाजिसा स्वायुषोदोहदेनागुंसेनोत्पर्जन्यस्य सुष्मेण दत्तामुदागुंहनु विश्वावदत्त्वया वयं धारावदन्यायव अधिगाहे महेद्विषः इमां लाजानः पामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निर्मन्यतां यन्नारिबब्रूते अग्नौ लाजानः वन्ति दीर्घायुरस्तुरेपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषोदोहदेनागुंसेनोत्पर्जन्यस्य सुष्मेण दत्तामुदागुंहनु विश्वावदत्त्वया वयं धारावदन्यायव अधिगाहे महेद्विषः ओम भो स्वाहा ओम सो स्वाहा ओम भूर्भो सो स्वाहा तेन्मुखस्था नमतेन्मुखस्था सरस्तेन्मुखस्था देवसुतः प्रासाभिः ओम भूत्पुरतिष्ठायामस्यां श्रीनिवास स्वामी महाराज होमान्ते स्वरमन्त्रपर्यादरणात् परास्तात् तमधो देवैष्णुं होष्ये तेन्मुनिस्वानं तेन्मुनिस्वा सरस्तेन्मुनिस्वा देवदप्तुस्वा ओम मतो देवाहुन्तविष्णुचक्रमे दिव्या सुधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवनं समूढमस्वागं श्रे स्वाहा त्रीणिपदाब्जक्रमे विष्णुगोपादाभ्याधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्येदोः वृदानुष्येन्द्रसेजस्य का स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिव्यचक्षादग् स्वाहा तद्विप्रासो पुण्यवोजाध्रुवागं दशमिन्दते विष्णोर्जत्पुरं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो सो स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितप्रासाभिः ओम भूतिविरतिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलितं पृष्ठातन्त्रं करिष्ये एतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितप्सुभा देशकर्मणोतीर्थं विद्यान्वन् महाकरम् अग्निस्वष्टार्थं करोतु स्वाहा अग्नेः सुष्ठवते स्वतः कामानः समुद्रत्रे स्वाहा अग्नेः स्वाहा अग्निनादाय स्वाहा अग्ने नमदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवाणाष्टं देवतमुष्मे स्वाहा अग्नेष्टगदे स्वाहा वास्तवदे नमः वास्तवदे स्वाहा यन्मात्मनाम् इन्दाबोधग्निस्तत्पुनराः जातवेदावशिष्णे स्वाहा पुनरग्निश्चक्षुरात् पुनेन्द्र बृहस्पति पुनन्मेश्वाजं चक्षात् मुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा भेषदृष्टे स्वाहा निष्कृते स्वाहा देवराध्ये स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुद्धे स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रायुधमत्याश्रायुधं षट्कुलमतिनोः कञ्चयज्ञे अतिरिक्तं कर्मणेच्छेन्मग्नपर्वाणि प्रतिनेतकल्पयन् स्वाहा कृतः देवान् स्वाहा यथो शेषधीमहि स्वाहा समिधसि तेजोमहि देहि स्वाहा यमस्धीमत्योर्मे बाय स्वाहा सूर्यधीमे चक्षुर्मे बाय स्वाहा समस्तधीमे चित्तमे बाय स्वाहा वायोर्धीमे प्राणान्मे बाय स्वाहा ब्रह्मणोधीमे बुद्धिमे बाय स्वाहा सप्तयज्ञे सप्तश्वा सप्तश शब्दाम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इन्द्रियप्तयो निरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पदेभुक्तं वषदनं सुन्दरवासश्रेभुक्तं अग्निर्जीर्णं वेदजीर्णं देवर्जीर्णं पदेजीर्णं वौषधोनुसुगन्धर्वासश्रेजनग स्वाहा समन्तां भयविषाहुतेन समादित्यैर्वशभिस्सम्मर्द्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा अग्निस्त्रिपितु अदेनमगस्ताः हनुमतेनमगस्ताः सत्यमगस्तादेव प्रासाभिः पवित्रमस पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा अक्षमा मे उत्तरतः पदविनय दक्षिणतः विष्णुस्मृति पश्चिमतः विष्णुस्मृति प्राच्यां विष्णोः सदनमसि सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य अभ्यप्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति प्रषदयश्च दिवं गच्छततो नोरष्टमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं
भूतिस्मादेलपदे नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्गयोद्भुतिः आदित्यस्वामो नमः त्र्यायुषं जमदग्ने विश्वस्त्र्यायुषं यद्देवानां त्र्यायुषं तन्मेस्तु त्र्यायुषं दीर्घायत्वाय बलाय शताय शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्ठामयोभवत्तानवोर्जे ददातना महेरणाय चक्षे योपश्यपदमानसस्तस्य भाजयतेन कुशतीरिव मातरः तस्मारङ्गमावोशक्ष्याजनुधा आपो जने राजनः यत्यज्ञेतेस्तेनाहं तेजस्विभूयासमुच्चेज्ञेस्तेनाहं ददातु ्यात्मनवा प्रदेशभावादे करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणायेत् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुरोभारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। కళ్యం అనయతి ప్రాపయతి అంటే సుఖాన్ని శుభాన్ని ఇచ్చేటువంటిది. జగత్ కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీనివాస స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో అయ్యవారి పక్షాన అర్చక స్వామి, అమ్మవారి పక్షాన అన్నమయ్య వంశీకులు ఆ పిరాట్టి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది భూపిరాట్టి యొక్క అంశతో పుట్టినటువంటి ఆ గోదాదేవి యొక్క స్వప్న వృత్తాంత విశేష వైభవం కలలో ఆ కన్నయ్య యొక్క దివ్య విశేషాల్ని వీక్షించిన తల్లి ఆమె గానం చేసినటువంటి ఆ పాసురములను చక్కగా జీయంగారి ప్రతినిధులు గానం చేశారు. ఇప్పుడు మనం ఆ స్వామి అచ్యుతుడు అనంతుడు అప్రమేయుడైనటువంటి వెంకట విభుని యొక్క దివ్య సౌకుమార్య సౌందర్య స్వభావ లావణ్య తేజో రత్నాకరుడైనటువంటి స్వామి యొక్క హృదయాన్ని స్పృశించినటువంటి ఆ పుష్పమాలికను అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మ మనకు సకల శుభాలను ప్రసాదించుగాక అని సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతిమతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయమాం. ఆ భృగో సంకల్పతనయాం అని ఆ భృగు మహర్షి యొక్క సంకల్పతనయగా ప్రఖ్యాతి పొందినటువంటి ఆ శ్రీదేవిని తాను తన నాథుడి చెంత చేరాలని వనమాలి గది శాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అని ఆ స్వామివారి వెంకటాద్రి శిఖరాలలో వెలసి భక్తజనమందారుడైనటువంటి శ్రీవారికి మాలా సమర్పణ చేస్తే ఆ భూదేవి కూడా అలాగే చేయడం జరిగింది.
భక్తజన మందారుడైనటువంటి ఆ భవ్య నవ్య మనోజ్ఞ కోమల శ్యామల స్వరూపిణి చెంత భూపిరాట్టితో కూడి ఆ శ్రీ మహాలక్ష్మి అటు ఇటు ఉండగా ఆ వెంకట విభుని యొక్క ధైర్య స్థైర్య లావణ్య సౌజన్య స్వరూపమైనటువంటి ఆ దేవదేవుని చెంత చేరిన శుభవేళ ఇప్పుడు అక్షతారోపణ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వామి. సకల శుభాలను ప్రసాదిస్తూ ఉండేటువంటి ఆ దేవదేవుణ్ణి వేడుకున్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు